నేటి అంశం గాలి, నీరు మరియు నేల కాలుష్యం, మానసిక ఆరోగ్యం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మానవ కార్యకలాపాల వల్ల గాలి, నీరు మరియు నేల కలుషితానికి గురవుతున్నాయి. పర్యావరణ కాలుష్యం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి. ముఖ్యంగా ఈ పర్యావరణ కాలుష్యం అనేది పర్యావరణంపై ప్రభావం చూపకుండా మనుషులలో మానసిక శారీరకంగా ఆరోగ్యం చెడిపోవడానికి కూడా ఉంది. అయితే గాలి కాలుష్యం పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు, వాహనాల పొగ, శిలాజ ఇంధనాలను మండించడం, ఇవన్నీ చేయడం వల్ల గాలి కాలుష్యం అవ్వడానికి ముఖ్య కారణం. భౌతిక పర్యావరణమే గాలి కాలుష్యం అవ్వకుండా మనుషుల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటివి పెరిగిపోతున్నాయి. నీటి కాలుష్యం అనేది పరిశ్రమల నుంచి వ్యర్థాలు, మురికి నీరు, ప్లాస్టిక్, వ్యవసాయ రసాయనాలు, ఇవన్నీ చెరువులు, నదులు, సముద్రాలలో కలవడం వల్ల ఇవి కలుషితమై ఆ నీటిని మనం ఉపయోగించుకుంటాం మరియు తాగడానికి ఉపయోగించుకున్నప్పుడు మనకి కలరా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నాం. నేల కాలుష్యం పరిశ్రమ నుంచి రసాయనాలు, ప్లాస్టిక్, వాడే కెమికల్స్, ఇలాంటివన్నీ ఫర్టిలైజర్స్, పంటలకు వాడే రసాయనాలు, ఇవన్నీ మనం నేలకు వేయడం వల్ల నేల కలుషితం అవుతుంది. పంట నష్టం అనేది తక్కువ వస్తుంది, ఆహార నాణ్యత తగ్గుతుంది, నేలం సారవంతం తగ్గిపోతుంది. ఈ విధంగా మనం అన్ని రసాయనాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ గాలి, నీరు, నేల ఇవన్నీ కలుషితం అవ్వడం వల్ల మానవులలో కూడా మానసిక శారీరక సమస్యలు ఉన్నాయి. వాటిలో మనిషి ఆందోళనకు గురవ్వడం, ఒత్తిడి, వీటన్నిటి గురించి ఈ పర్యావరణ కాలుష్యం గురించి మనుషుల్లో అవగాహన తీసుకురావాలి. వీటిని నిరోధించడానికి చర్యలు చేపట్టాలి. దీంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు మరియు మనిషి యొక్క శరీరాన్ని, మానసికాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ పర్యావరణ కాలుష్యం అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద సమస్య. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడుతున్నారు, నీటిని పొదుపు చేయకుండా ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు, ఎవరు ఏది పట్టించుకున్నట్టు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి, ప్లాస్టిక్ని తగ్గించాలి. ఇంకొకటి, ప్లాస్టిక్ని అంటించడం ద్వారా ఆ గాలి మొత్తం వాతావరణంలోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు, మన చుట్టూనే ఉంటుంది. ఆ వాతావరణంలో ఉన్న గాలి ఆమ్ల వర్షంలో ఇక్కడ నేల మీద ఉన్న నీళ్ళే కలుషితం చేస్తున్నామంటే వాతావరణం నుంచి వచ్చే వానని కూడా కలుషితం అయిపోతుంది. ఆమ్ల వర్షంగా కురుస్తున్నాయి వర్షాలు కూడా. చెత్తను తగ్గించాలి, పొదుపుగా వాడుకుంటేనే నేటి తరాలకు పరిశుద్ధమైన నీటిని, మంచి నేలను అందించిన వారమవుతాం. థ్యాంక్ యూ.